ఓం నమ శివాయ. ఈ రోజు వీడియో ఏంటి అంటే, మీ జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు కనపడే కొన్ని ముఖ్యమైన సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి మీ జీవితంలో కనపడితే మీ జీవితం మారబోతుందని తెలుసుకోండి. అదృష్టం, సంపద వచ్చే ముందు కనపడే కొన్ని సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా అదృష్టం, సంపద వస్తుందని ముందే పసిగట్టడం భలే ఆసక్తికరంగా ఉంటుంది కదా. మనం తరచుగా వినే ఒక్క మాట, ధనం మూలం, ఇదం జగత్. అంటే ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా నడిచేది ధనం చుట్టూనే అని అర్థం. అవును కదా. దీని ఆధారంగానే ఆ సోర్స్ మెటీరియల్ ఈ సంపద సంకేతాలను కూడా వివరిస్తుంది. భూమిపై లభించే సంపదను నేరుగా లక్ష్మీదేవి అలానే శ్రీ మహావిష్ణువుల పూర్తి ఆశీస్సులతోనే ఇది ముడిపడుతుంది. కేవలం డబ్బు మాత్రమే కాదు, వాళ్ళ ఆశీస్సులతో లభించే కీర్తి ప్రతిష్టలు కూడా దీంట్లో భాగమే అని తెలుసుకోవచ్చు. ఇక ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో తెలుసుకోవడానికి మనం 6 విభాగాలుగా తెలుసుకుందాం. మొదటిది, తర్వాత జంతువుల నుంచి వచ్చే సంకేతాలు. అరచేతిలో కనుక దురద వస్తే ఏం జరుగుతుంది? కొన్ని రకాల కళలు మరియు శబ్దాలు ఇచ్చే సంకేతాలు, ఉదయాన్నే కనిపించే దృశ్యాలు. ఇక చివరిగా ముఖ్యమైన విషయం కూడా ఉంది. మొదటిది, జంతు ప్రపంచం నుండి వచ్చే సంకేతాలు. మన ఇంటికి కిటికీ వద్ద జంతువులు ప్రకృతి ద్వారా రాబోయే మార్పులను వేగంగా పసిగట్టచ్చు. ఉదాహరణకు, ఇంట్లో ఎక్కడైనా సరే ఆహార పదార్థాలు చుట్టూ అకస్మాత్తుగా నల్ల చీమలు గుంపులు గుంపులుగా చేరడం అనేది గమనించే ఉంటాం కదా. ఆ మూల సమాచారం అనేది దీని ప్రకారం అత్యంత శుభసూచకం. ఇది కేవలం ఒక సాధారణ దృశ్యం కాదు, ఆ ఇంటిపై మహాలక్ష్మీదేవి కృప కలగబోతుంది. అలానే అతి త్వరలోనే జీవితంలో సానుకూల మార్పులు, అపారమైన ధనప్రాప్తి రాబోతుందని అర్థం. కేవలం చీమలే కాదండి, ఒక ఇంటి బాల్కనీలోనో కిటికీలోనో పక్షులు గూడు కట్టుకోవడం, లేదా తేనెటీగలు అకస్మాత్తుగా రావడం, ఇది కూడా దైవిక ప్రవేశానికి సంకేతాలుగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, బయట రోడ్డుపై ఏదైనా కుక్క అకస్మాత్తుగా శాకాహారం తింటూ కనపడితే అది కూడా ఆకస్మిక అదృష్టానికి శక్తివంతమైన సూచన. ఇకపోతే ఇంట్లో బల్లి కనిపిస్తే చాలాసార్లు భయం లేదా చిరాకు కలగడం సహజమే. కానీ ఇక్కడ మూలాలు పూర్తిగా భిన్నమైన విషయాన్ని చెబుతున్నాయి. నిజానిగా బల్లిని ఒక అపార్థానికి గురైన జీవిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అకస్మాత్తుగా ఇంట్లో బల్లి కనిపించడం చాలా శుభప్రదమని, సాక్షాత్తు సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి ప్రతిరూపమని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇందులో ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, సంఖ్య 3. అవును, దేవుని గదిలో అకస్మాత్తుగా ఖచ్చితంగా 3 బళ్ళు ఒకే చోట కనపడితే అది భారీ లాభాలకు, దైవిక ఆశీస్సులకు స్పష్టమైన సంకేతం. అలానే దీపావళి రోజున తులసి మొక్క దగ్గర బల్లులు కనపడితే కూడా సిరి సంపదలు త్వరలోనే వెల్లివిరుస్తున్నాయని నమ్ముతారు. గుడ్లగూబ గురించి కూడా ఒక ఆసక్తికరమైన ద్వంద్వ అర్థం ఉంది. ఇక్కడ గుడ్లగూబ సాక్షాత్తు లక్ష్మీదేవి వాహనమై అది ఎక్కడ కనిపిస్తుంది అనే దాన్ని బట్టి ఫలితం మారుతుంది. బయట ఎక్కడైనా తోటలో గుడ్లగూబ కనపడితే అదృష్టం, సంపద వస్తుందని నమ్ముతారు. కానీ అదే గుడ్లగూబ నేరుగా ఇంట్లోకి వచ్చేస్తే మాత్రం ఒక ప్రతికూల సంకేతం. అప్పుడు చెడును తొలగించడానికి హోమాలు లేదా శాంతి పూజలు లాంటివి చేయాలని తెలుస్తుంది. మరి తర్వాత విభాగం ఏంటి అంటే, హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం అరచేతిలో దురద వస్తే దాని అర్థం ఏంటి? బాహ్య జీవుల నుంచి మన శరీరంలో కలిగే భౌతిక మార్పుల వైపు వస్తే ఈ శాస్త్రం ఏం వివరిస్తుందంటే, ఎవరైనా సరే ఎడమ చేతిలో అకస్మాత్తుగా దురద వస్తుంటే అది రాబోయే గొప్ప సంపదకు, అలానే అప్పులు తీరిపోవడానికి మంచి సంకేతమని హస్త సాముద్రిక శాస్త్రం చెబుతోంది. అదే కుడి అరచేతిలో దురద వస్తే మాత్రం రాబోయే ఆర్థిక నష్టానికి లేదా ఊహించని ఖర్చులకు ముందుగా హెచ్చరికగా భావించాలి. ఇక తర్వాత శుభప్రదమైన కళలు, అలానే శబ్దాలకు సంబంధించిన అంతర్గత సంకేతాలను తెలుసుకుందాం. మన ఉపచేతన మనసు, అలానే చుట్టుపక్కల వాతావరణంలోని శబ్దాలు మన శ్రేయస్సుకు ఎలా సూచికలుగా పనిచేస్తాయో ఇవి చెబుతాయి. మన ఉపచేతన మనసు అందించే కొన్ని ప్రత్యేకమైన దృశ్యాలు ఇక్కడ చాలా కీలకం. నిద్రపోతున్నప్పుడు కలలో చీపురు, వేణువు, ముంగీస, శంఖం, నక్షత్రాలు, పాము లేదా ఒక అందమైన గులాబీ పువ్వు ఇలాంటివి కనపడితే మాత్రం చాలా విశేషమని చెప్పుకోవచ్చు. ఇవి కేవలం మామూలు కళలు అస్సలు కాదు. త్వరలోనే ఆర్థిక స్థితిలో, జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది అనడానికి ఒక డైరెక్ట్ సిగ్నల్ అని చెప్పుకోవచ్చు.
అలానే శబ్దాల విషయానికి వస్తే తెల్లవారుజామున నిద్రలేచే సమయంలో లేదా సాయంత్రం సంధ్యా సమయంలో ఎవరైనా సరే మంత్రాలు పఠిస్తున్న శబ్దం వినపడినా లేదా శంఖం ఊదుతున్న శబ్దం వినపడినా అది సాక్షాత్తు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించడాన్ని సూచిస్తుందని మూలాలు చెబుతున్నాయి. ఇది అత్యంత సానుకూల వాతావరణానికి నాంది అని చెప్పొచ్చు. తర్వాతి విభాగంలో దైనందిన ఉదయం దృశ్యాలు ఎలా శకునాలుగా మారుతాయో తెలుసుకుందాం. నిద్ర లేచిన తరువాత చూసే సాధారణ దృశ్యాలు ఎంతటి అసాధారణమైన అర్థాన్ని కలిగి ఉంటాయి ఇక్కడ అర్థమవుతుంది. ఒక్కసారి ఆలోచిస్తే ఉదయాన్నే ఏదైనా ఒక ముఖ్యమైన పని మీదైనా లేదా వ్యాపార నిమిత్తం బయటికి వెళ్తున్నప్పుడు ఎదురుగా ఎవరైనా చెరుకు గడలను మోసుకుని వెళ్తూ కనపడితే అది చాలా అరుదైన శుభప్రదమైన సంకేతం. ఇలా జరగడం వల్ల ఆ రోజు తలపెట్టిన పని ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది, విజయవంతంగా పూర్తవుతుందని గట్టి నమ్మకం. ఇక చీపురు విషయానికి వస్తే సాంప్రదాయంలో చీపురికి అత్యంత గౌరవప్రదమైన స్థానం ఉంది. ఇది అక్షర సత్యం కదా. సంపదకు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా చీపురు చెప్పబడతారు. అందుకే చీపురును ఎప్పుడూ కాలితో తొక్కకూడదు అని అంటూ ఉంటారు. దాన్ని అగౌరవపరిస్తే అదృష్టం దరిచేరదని, దాన్ని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలని ఈ మూలాలు చెబుతుంటాయి. చీపురుకున్న గౌరవం వల్ల ప్రతిరోజు ఉదయాన్నే ఎవరైనా సరే తమ వాకిల్ని ఊడుస్తూ శుభ్రం చేయడం గమనిస్తే అది వాళ్ళ వ్యాపారంలో అలానే వృత్తిలో రాబోయే ఒక గొప్ప విజయానికి ముందస్తు సూచనగా పరిగణించబడుతుంది. ఇక్కడ గమనిస్తే ఒక సాధారణ దృశ్యం ఎంతటి సానుకూల శక్తిని నింపుతుందో అర్థమవుతుంది. చివరగా మన ముగింపు ఆలోచనల వైపు వద్దాం. నమ్మకం, ఆశావాదం ఎలా ముడిపడి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంకేతాలని మన సాంస్కృతిక వాతావరణంలో ఎలా పనిచేస్తాయని ఒక విస్తృతమైన దృక్పథాన్ని గమనిద్దాం. ఒక పక్షి కట్టుకున్న గూడు కానివ్వండి లేదా అరచేతిలో కలిగే ఒక చిన్న దురద కానివ్వండి, ఇవి కేవలం యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలు కాదు. ఈ నమ్మకాలు దైనందిన జీవితంలో ప్రతి క్షణంలో ఆశావాదాన్ని ఎలా అల్లుతాయో సోర్స్ మెటీరియల్ చాలా చక్కగా చెబుతుంది. ప్రతి చిన్న సంఘటనలో ఒక మంచి జరుగుతుందనే ఆశను వెతుక్కోవడం నిజంగా గొప్ప విషయం కదా. ఇక మీరు ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటి అంటే మన చుట్టూ జరిగే అత్యంత సాధారణ సంఘటనలు రేపటి గురించి సమాజపు ఆశను, అదృష్టం పట్ల ఉన్న అవగాహనను నిరంతరం ఎలా తీర్చిదిద్దుతాయి. ఒక చిన్న చీమ, ఒక శబ్దం లేదా ఒక కళ, ఇవన్నీ కూడా భవిష్యత్తు పట్ల ఒక సానుకూల దృక్పథాన్ని ఎలా పెంచుతాయో అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇది నిజంగా ఆలోచించదగ్గ విషయమే కదా చెప్పండి. ఇక మీకు వీటన్నిటిలో ఎన్ని కనిపించాయనేది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. అలానే మీకు తెలిసిన ఏదైనా కొన్ని విషయాలున్నా కూడా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః.